దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుని వాక్యం, ఒక వ్యక్తి ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చదువుకుందాం రండి దేవుని వాక్యాన్ని. యెషయా గ్రంథం 26 అధ్యాయం. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. 26 అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎందుకంటే వాడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒక వ్యక్తి పూర్ణమైన శాంతి గలవానిగా, సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా దేవుని సన్నిధిలో జీవించాలి అంటే ఏం చేయాలి అని ఇక్కడ రాశాడు. అంటే వాని మనసు నీ మీద ఆనుకుంటే వాడు పూర్ణమైన శాంతి గలవానిగా, వాని మనసు దేవుని మీద ఆనుకుంటే, ఒక వ్యక్తి మనసు దేవుని మీద ఆనుకుంటే ఆ వ్యక్తి పూర్ణమైన శాంతి గలవానిగా జీవిస్తాడు. సంపూర్ణమైన శాంతి, నెమ్మది కలుగుతుంది అని జ్ఞాపకం చేశాడు ఇక్కడ. మనము కూడా ఒకవేళ నెమ్మదిగా బ్రతకాలని ఆశ ఉందా? సంపూర్ణ నెమ్మదిగా బ్రతకాలని ఆశ ఉందా? లేకపోతే శాంతిగా బ్రతకాలని ఆశ ఉందా? అయితే దేవుని మీద ఆనుకోవాలి అని జ్ఞాపకం చేశాడు. నేటి కాలంలో ఎన్ని కుటుంబాలు నెమ్మదిగా ఉంటా ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నెమ్మది లేకుండా ఉంటా ఉన్నాయి. ఉంటున్నాయా నెమ్మదిగా? ఏమా ఉంటున్నాయా నెమ్మదిగా? అయ్యా నెమ్మదిగా ఉంటున్నారా కుటుంబాలు? కష్టం కదా. నెమ్మది లేని కుటుంబాలు ఇప్పుడు ఉంటా ఉన్నాయని మనకి ఆలోచన వస్తూ ఉంది. నెమ్మది కుటుంబాల్లో లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుని మీద ఆధారపడితే, లేదా దేవుని మీద ఆనుకుంటే, ఆధారపడుట, ఆనుకునుట లేదా ఆధారపడుట, నెమ్మది కలిగి జీవిస్తాడు ఒక వ్యక్తి. నెమ్మది కలిగి జీవిస్తాడు ఒక వ్యక్తి. ఈ రోజుల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం లేదు. ప్రతి క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడాలి. దేవుని నమ్మాము అనుకుంటున్నా ఉన్నారు కానీ అంత సంపూర్ణంగా నమ్మారో లేదో, అంత బాగా నమ్మారో లేదో. దేవుణ్ణి సరిగ్గా నమ్మితే, లేదా ఆయన మీద ఆధారపడితే ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు, శాంతి గల జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నెమ్మదిగా జీవించే జీవితాన్ని మనందరికీ దయచేస్తాడు దేవుడు. కానీ కొంతమంది సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాడు గనుక అన్నాడు. అంటే ఆయన యందు కొంతమంది విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు అని మనం అనుకోవటానికి వీలుంది. అందుకనే ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని దేవుడు పూర్ణమైన శాంతి గలవానిగా కాపాడతాడు. ఇది ఈరోజు మన ఆలోచన. ఇదే ఈరోజు మన ఆలోచన. రండి చదువుదాం. పూర్ణమైన శాంతి గలవానిగా జీవించలేకపోవటానికి ఒక కారణం ఉంది. మనిషి ప్రయాసతోనే బ్రతుకుతూ ఉన్నాడు, ప్రశాంతంగా బ్రతకలేకపోతూ ఉన్నాడు. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకని
ప్రశాంతంగా బ్రతకలేకపోతా ఉన్నాడో, ప్రయాసతోనే బ్రతకడానికి గల కారణం ఏందో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నిటను దాని పంట తిందువు. ఎలా బ్రతుకుతాడంట మనిషి? మనిషి ఎలా బ్రతుకుతాడంట? ప్రయాసతోనే. అంటే నెమ్మది లేదు, నెమ్మది లేదు, ప్రయాసతోనే బ్రతుకుతావు. ఆ ప్రయాస విడిచి ప్రశాంతంగా బ్రతకాలి అంటే, మన ప్రయాసలన్నీ విడిచిపెట్టి ప్రశాంతంగా బ్రతకాలి అంటే అన్నాడు, దేవుని మీద ఆధారపడు. ఆదాము, నేను చెప్పిన మాట వినలేదు, నువ్వు నా మీద నీవు ఆధారపడలేదు, నువ్వు ప్రయాసతో బ్రతకవలసి వస్తుంది. కారణం అదే. నెమ్మదిగా బ్రతకటానికి వీలు లేకుండా పోయింది నీకు. నీవు నెమ్మదిగా బ్రతకాలి అంటే రా, నా దగ్గరికి రా, నా మీద ఆధారపడు అన్నాడు ఆయన, యేసుప్రభు వారు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి నెమ్మదిగా జీవిస్తాడు, నెమ్మదిగా బ్రతకాలి కూడా. నెమ్మదిగా బ్రతకడం లేదు అంటే సరైన తీరిలో దేవుని మీద ఆధారపడలేదు, ఇంకా ఏమో అని సరిగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొన్ని కుటుంబాలు ప్రయాసతోనే బ్రతుకుతూ ఉన్నారు. భార్యాభర్తలు ఉన్నారు కదా, కుటుంబం అంటే అంతేగా, భార్య భర్త. వారు ఎందుకని నెమ్మదిగా జీవించలేకపోతూ ఉన్నారు? కలిసి ప్రేమతో బ్రతకలేకపోతూ ఉన్నారు, ప్రయాసతోనే బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రార్థనకి వెళ్తారు, ఆదివారం ఆరాధనకు కూడా వెళ్తారు, కానీ దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం లేదు, విశ్వాసం ఉంచటం లేదు. అందువల్లనే సంతోషంగా లేదా నెమ్మదిగా బ్రతకలేకపోతా ఉన్నారని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే రా, నీ ప్రయాస ఏంది, నీ పని ఏంది, నా దగ్గరకు తీసుకొని రా అన్నాడు ఆయన. ఆయన మీద ఆనుకుంటే లేదా ఆయన మీద ఆధారపడితే, ఆయన దగ్గరికి వెళితే నీ ప్రతి దానిలో ఆయన ఉంటాడు. దేనిలో ఉంటాడు? రండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. నీ పనుల భారము, నీ భారము, నీ పని, నీ పనుల భారము, ఎంతో భారముతో నీ పని, నీ ప్రయాస ఉంది, నెమ్మదిగా ఉండలేకపోతా ఉన్నావు. నీ భారమంతా ఎవరి మీద మోపాలి? నీ భారమంతా ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపితే నీకు నెమ్మది. నీ ఉద్దేశం అంతా, మన ఉద్దేశం ఏంది? నేను పని చేసుకుంటున్నాను. చేనులో పని చేసుకునేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా రకాల పనులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఏ పని భారమైనా దేవుని మీద ఆధారపడి చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు. నీ పని, నీ భారము నా మీద మోపు. నీ ఉద్దేశం ఏంటి? నాకు చెప్పు. నీ ఉద్దేశము దేవునికి చెప్పు. ప్రభా, నా పనిది, నా ఉద్దేశం ఇది, నీ సన్నిధికి తీసుకొని వచ్చా, నీ పాదములు ఎద్ద పెడతా ఉన్నాను, నీ పాదములు ఎద్ద పెడతా ఉన్నాను, అవన్నీ నెరవేర్చు ప్రభా అని అడిగితే నెరవేరుస్తాను అని చెబుతా ఉన్నాడు ఆయన. నెరవేర్చే దేవుణ్ణి విడిచిపెట్టి నీవు సొంతగా ప్రయాసపడతా ఉన్నావు, ఆ భారము నీవే భరిస్తూ ఉన్నావు,
భారం భరించలేక బాధపడతా ఉన్నావు. ప్రశాంతత లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఉంటా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 37 కీర్తన 37 కీర్తనలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం, 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. నీ మార్గం ఏంది? నీ ఆలోచన ఏంది? నీ తలంపు ఏంది? నీ ఉద్దేశం ఏంది? దేవునికి అప్పగించు. అవన్నీ ఆయన నెరవేరుస్తాడు. నీ పని ప్రయాసతోనా, లేకపోతే దేవుని మీద ఆధారపడా? దేవుడు అంటా ఉన్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణమైన శాంతి గలవానిగా కాపాడతావు. అసలు శాంతి లేక, విశ్రాంతి లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఉన్నారా నెమ్మదిగా ఉన్నవాళ్ళు? చూస్తూ ఉన్నావా చాలామందిని? ఎందుకని నెమ్మదిగా లేకపోవడానికి గల కారణం ఏంది? జీవితంలో ప్రశాంతత లేకపోవడానికి గల కారణం ఏంది? సంతోషంగా జీవించలేకపోవడానికి గల కారణం ఏంది అంటే దేవుని మీద ఆధారపడటం లేదు అని మనం జ్ఞాపకం చేయటానికి వీలుంది. రండి, నేను మరొక 2వ మాటలోనికి వెళదాం. మొదటి మాట మనం ఇలా చదువుకున్నాం. 2వ మాటలోనికి మనం వెళ్ళి ఇంకా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేద్దాం. రండి, కీర్తనల గ్రంథం 23 కీర్తన 23 కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు? నిన్ను కాసేది ఎవరు? నీ కాపరి ఎవరు? నీ తోడెవరు? నిన్ను ఆదరించేది ఎవరు? నిన్ను ఆదుకునేది ఎవరు అన్నాడు. యెహోవా నా కాపరి, లేమి అనేదే లేదు. ఆయన నా కాపరి అయితే ఇక నాకు లేమి? అక్కడ అంటాడు 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, నాకే లోటు లేదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. శాంతి నాకు అనుగ్రహించును, నెమ్మది నాకు దొరుకును. ఎక్కడ? ఆయన నడిపిస్తాడు. నన్ను ఎక్కడ పరుండి చేస్తాడు? ఎక్కడ నన్ను నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల నేను ఉంటాను. అంటే నాకే కొదవ ఉండదు, సమృద్ధితో ఉంటాను, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను. నేను ఆయన మీద ఆధారపడ్డాను, నేను దేవుని మీద ఆనుకున్నాను, నాకే కొదవ లే. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, నేను రక్షణ పొందాను. నా రక్షణ నా దేవుని మీద ఆధారపడేలాగా నన్ను చేసింది. అందువలన నన్ను ప్రశాంతంగా దేవుడు జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరం రక్షించడం కొరకు ఆయన శిలువ శిక్షకు వెళ్ళిపోయాడు. ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి, సమాధిలో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? తిరిగి లేచాడు 3వ దినాన లేచి ఆయన సుమారుగా ఒక 500 మంది చూస్తుండగా పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున జ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తిరిగి రాబోతూ ఉన్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి. తిరిగి రాబోతూ ఉన్నాడు, తొందరగా రాబోతూ ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. సమాధిలో ఉన్నప్పుడు సమాధిని జయించాడు, మరణంలో ఉన్నప్పుడు మరణాన్ని జయించాడు. తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. నీ కొరకే. ఎందుకు?
నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని, నేను ప్రశాంతంగా ఉండాలి అని, మనం అందరము ప్రశాంతంగా జీవించాలి అంటే అన్నాడు, ఇదిగో ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద శాంతి నాకు అనుగ్రహిస్తాడు, శాంతి నాకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఏమంటాడు ఇక్కడ 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చేవాడు ఆయనే. ఇప్పుడు బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, అలసిపోయి ఉన్నాను, ఆయన దగ్గరికి వచ్చాను, నా ప్రాణాన్ని ఆయన నెమ్మది చేశాడు. అలసిపోయిన నన్ను ఆ అలసట తీర్చాడు, వేదనలో ఉన్నప్పుడు వేదన నుండి తప్పించాడు, సేద తీర్చాడు. అక్కడికి వచ్చి హాయిగా పండుకొని ఆయన సన్నిధిలో ఉండటానికి నాకు ఒక మంచి అవకాశం అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? ఆయన దగ్గరకు వస్తే ప్రశాంతత, దేవుని సన్నిధిలో ఉన్న ప్రశాంతత ఏ స్థలంలోనూ లేదు. ఒక నెమ్మది అనేది అక్కడ ఉంది. రండి, ఎలాంటి నెమ్మది ఉందో కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయువాడవు. నెమ్మదితో పండుకొని, అంతేనా? నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నెమ్మదితో పండుకొని. ఎవరికి నెమ్మది? నెమ్మది ఎవరికి? నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు దుష్టులకు నెమ్మది ఉందా? పాపం చేసే వాళ్ళకి నెమ్మది ఉందా? చెడుతనంలో ఉన్న వాళ్ళకి నెమ్మది ఉందా? రండి, నేను ఆ వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతా. 20, 21 వచనాలు. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. దుష్టత్వంలో ఉన్నవాడికి, అనగా ఒకడు చెడ్డ పనులు చేస్తే అంటాం మనం, సైతాను పనులు చేస్తున్నారు. సైతాన్ దాని ఏం పట్టింది నీకు? దయ్యం పట్టిందా ఇలాంటి పనులు చేస్తున్నావు అంటాం. అవునా? అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళని, దుష్టత్వంలో ఉన్న వాళ్ళకి నెమ్మది ఉంటుందా? పాపం చేసేవాడికి నెమ్మది లేదు. అబద్ధవాడేవాడికి నెమ్మది లేదు. అబద్ధవాడేవాడికి ఎందుకు నెమ్మది లేదు? అబద్ధవాడేవాడికి నెమ్మది లేకపోవడానికి కారణం ఏందో చెప్పమంటారా? చెప్తాయినండి. ఇప్పుడు అబద్ధం ఆడాడు అనుకోండి, ఇదే మాట 1 సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. వాడు నిజం చెప్పలే, అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన సంగతి మళ్ళీ వాడి జ్ఞాపకం ఉంటేనే అదే అబద్ధం చెప్పగలడు. ఒకవేళ మర్చిపోయాడు అనుకో, నిజమైతే మర్చిపోడు, అబద్ధం అయితే మర్చిపోయి మళ్ళీ అప్పుడు నిజం చెప్పాడు అనుకో, అప్పుడు చెప్పింది అబద్ధం అయింది. అందుకని అబద్ధం ఆడేవాడు మళ్ళీ అబద్ధం చెప్తాడేమోనని అబద్ధాన్ని వాడు జాగ్రత్తగా మనసులో ఉంచుకొని, ఒకవేళ వాడు అబద్ధపు జీవితం బయటపడుద్దేమో, వాడు వేషధారణ జీవితం బయటపడుద్దేమో, వాడు పాపం బయటపడుద్దేమో, వాడి పాపం బట్టబయలైద్దేమో అని పాపికి నెమ్మది ఉండదు. ఉందా? పాపులకు నెమ్మది లేదు, దుష్టులకు నెమ్మది లేదు, పాపంలో ఉన్నవాడికి నెమ్మది లేదు. పాపములో ఉన్న వారి పాప జీవితం ఎప్పుడు బట్టబయలైద్దో అని నెమ్మది లేని జీవితం గడుపుతూనే ఉన్నారు వాళ్ళు. పాపాన్ని విడిచిపెట్టవచ్చుగా, యేసు ప్రభు దగ్గరకు రావచ్చు కదా. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారితే నెమ్మదిగా పండుకొని నిద్రపోవచ్చు అని చెప్తా ఉన్నాడు. నెమ్మది అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను, నాకు ఇంకా భయం లేదు.
పాపముని విడిచిపెడితే, అందుకన్నాడు యెహోవా నా కాపరి, ఆయన ఆయన నా కాపరి, సాతానుడు కాదు. సాతానుడు దుష్టుడు వాని కాపరి అయితే వాడికి నెమ్మది లేదు. దేవుడు నీ కాపరి అయితే నీకు నెమ్మది ఉంది. ప్రార్థన చేసుకుంటాం, హాయిగా పండుకుంటాం. పాపం చేసేవాడికి ఇక నెమ్మది లేదు. ఎందుకంటే వాడు పాప జీవితం వాడిని వేదనలో పడివేస్తుంది. పాపం చేసేటప్పుడు, పాపాన్ని గురించి చెప్పుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అది చేసిన దాన్ని అనుభవించేటప్పుడు లేదా చాలా ఘోరంగా ఉంటుంది. అందుకనే దాన్ని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు వెళ్ళి, ప్రభువా నా పాపాన్ని క్షమించమని ఆయన అడిగి ఆయన దగ్గర వేడ్చి కన్నీరు విడిచి దుఃఖపడి ఆ పాపములను అక్కడ విడిచిపెట్టుట ఎవరికైనా మంచిదే. అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ప్రయాసపడి మీ పాపమును మోసుకొని వస్తూ ఉన్నారు, పాప భారమును మోసుకొని వస్తూ ఉన్నారు. దాన్ని విడిచిపెట్టండి, రండి నా దగ్గరికి, దాని నుండి మిమ్మల్ని ఇడిపిస్తాను. హాయిగా బ్రతుకుతారు, ప్రశాంతంగా బ్రతుకుతారు, నెమ్మదిగా బ్రతుకుతారు. రండి నా దగ్గరికి. ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి. రండి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారో విని దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. విని దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము హృదయంలో ఉంటే నోటి అంట చెడ్డ మాటలు రావు. దేవుని వాక్యము హృదయంలో ఉంటే, దేవుని వాక్యము మనసులో ఉంటే, దేవుని వాక్యము మనిషిని ఏ చెడు వైపు వెళ్లకుండా కాపాడిద్ది. అందుకని అన్నాడు ఆయన, నేర్చుకోండి, విశ్రాంతిగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, మీ జీవితాలు బాగుపడతాయి, ప్రశాంతంగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆయన. కష్టం వచ్చినప్పుడు ఆ దేవుని వాక్యము నీ జ్ఞాపకం వస్తుంది. నీ హృదయంలోకి ఆ దేవుని వాక్యం రాగానే మీరు అప్పుడు నెమ్మది పొందుతారు. నేను ఒక విషయాన్ని ఆలోచన చేశాను. మేమిద్దరం ఆలోచించుకున్నప్పుడు నేను అన్నాను, ఇదిగో దేవుడు ఇక్కడ చెప్పాడు చూసావా, ఇది జరిగింది కనుక ఇక మనం చింతపడవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము, ఆయన మాకు నేర్పించాడు. నేను నేర్చుకున్న దాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోగానే నాకు ప్రశాంతత వచ్చేసింది. నీవు నేర్చుకున్నది కూడా నీ జ్ఞాపకం వస్తే నువ్వు ప్రశాంతతను అనుభవిస్తావు, విశ్రాంతిని అనుభవిస్తావు, నెమ్మది దొరికింది నీకు. దేవుని వాక్యం విని మర్చిపోతే నీ జీవితంలో నీవు నెమ్మది పొందలేవు. అందుకని చాలామంది నెమ్మదిగా ఉండలేకపోతా ఉన్నారు, నేర్చుకోలేకపోతా ఉన్నారు. నేర్చుకున్న మాటలు మనసులో ఉంటే లేదా హృదయంలో ఉంటే ఆ మనసులో ఉన్న ఆ దేవుని వాక్యము ప్రతి విషయంలో నీకు నెమ్మదిని కలగజేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకని ఇలాగా నెమ్మదిగా ఉండటానికి గల కారణం అవుతా ఉందో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం చదువుతాను. 24వ వచనం, 3వ అధ్యాయం
24వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుని సుఖముగా నిద్రించెదవు. నీవు పండుకొని సురక్షితంగా నిద్రించెదవు. నువ్వు పండుకొనినప్పుడు ఏమన్నాడు అక్కడ? భయపడవు. పండుకొని నిద్రపోయేటప్పుడు భయం ఎందుకు వస్తుంది? పండుకొని నిద్రపోయేటప్పుడు భయం ఎందుకు వస్తుంది? రాత్రిపూట భయం వచ్చిద్దా? భయం వచ్చిద్దా? వస్తుంది. ఒక్కోసారి భయం వస్తుంది నిద్రపోతా ఉండగా. నీవు దేవుని మీద ఆధారపడితే నీకు భయం రాదు. దేవుని మీద ఆధారపడినప్పుడు భయం వస్తుంది. అందుకని అన్నాడు, నీవు పండుకొని నిద్రపోయేటప్పుడు నీవు భయపడవు, సురక్షితంగా నిద్రపోతావు. డబ్బులుంటే హాయిగా నిద్రపోవచ్చా? డబ్బులుంటే హాయిగా నిద్రపోలేమా? చాలా డబ్బులు ఉన్నాయి అనుకో, హాయిగా నిద్రపోవచ్చుగా? లేదు 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 ఎన్ని డబ్బులుండా నువ్వు హాయిగా నిద్రపోలేవు అన్నాడు. ఎలాగన్నాడు చూసారా? రండి, ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడి కొంచెము కలిగి ఉండినా మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండినా ఏం ప్రయోజనం లేదా? అక్కడ అన్నాడు, నీవు పండుకొని నిద్రపోయేటప్పుడు నీవు భయపడవు. కారణం ఏంది? దేవుని మీద నీవు ఆధారపడ్డావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు భయపడాల్సిన అవసరం నీకేం లేదు. నీవు సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంది? ఆయన నీ కాపరి, ఆయన మీద నీవు ఆనుకున్నావు. ఆయన నిన్ను ఆ సురక్షితమైన ఆ స్థలములో లేదా శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానన్నాడు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుణ చేస్తానన్నాడు. ఇక నీకు భయం లేదు. ధనముంది, విస్తారమైన ధనం ఉంది, కానీ నెమ్మది లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి దేవుని యందలి భయము భక్తి కలిగి నీకు సరిపడినంత ఉంటే చాలు. కావలసినంత ఉంటే చాలు. మించిపోయి ఉండా దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. కావలసినంత దేవుడు ఆ సమయానికి ఆ టైంకి నీ అవసరతను బట్టి నీ అక్కరను బట్టి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ మనసు ఎలా ఉంది? చాలే అనిపించింది, అక్కడ కాపుతాడు. ప్రభా నాకు ఇప్పుడు ఇంతన్నా చాలు అనిపించింది, అంతా నీకు అనుగ్రహిస్తాడు. ప్రభా ఇప్పుడు నాకు ఈ అవసరం ఉంది, ఆ అవసరం నీకు తీరుస్తాడు. తీరితే అవసరం నిన్ను నడిపిస్తూనే ఉంటాడు, నిన్ను ఎక్కడ ఆగిపోనివ్వడు. ఆగకుండా ముందుకి నడిపించే దేవుడు నీకు సహాయముగా ఉన్నాడు. సహాయం చేసే దేవుడు. రండి, మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు అని మనం ఇంకో మాట జ్ఞాపకం చేద్దాం. ఎలాగ నెమ్మది అనుగ్రహిస్తాను అన్నాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. నేను ఇంకో మాట ఇక్కడ చదువుతాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసేదరు. ఎవరి భయము లేకుండా, ఎవరి భయం ఉంటుంది? ఎవరి భయం ఉంటుంది అమ్మా? ఎవరి భయం ఉంటుంది? హాయిగా పండుకొని ఎవరి భయము లేకుండా హాయిగా పండుకొని నిద్రపోతావు. అంటే ఇందాకేమో పండుకొని భయం లేకుండా నిద్రపోతావు అన్నాడు. ముందేమో పండుకొని నేను హాయిగా నిద్రపోతాను అన్నాడు. ఇప్పుడేమో ఎవరి భయము లేకుండా అంటే
ఏదో ఒక శత్రు భయము ఉంది అని అర్థం. ఏదో ఒక శత్రు భయము ఉంది. శత్రు భయము లేకుండా లేదా విరోధి భయము లేకుండా, మన విరోధి అయిన అపవాది భయము లేకుండా మనం నెమ్మదిగా పండుకొని నిద్రపోవాలి అంటే మన కాపుదల ఉన్న మన దేవుడు, ఆయన అన్నాడు, ఆ యెహోవా నా కాపరి. ఆయన ఉన్నాడు మనకి, ఎవరి భయం లేదు. ఇక ఇదిగో నీ విరోధి ఉన్నాడు, నిన్ను నెమ్మదిగా ఉండనివ్వడు. ఆ విరోధి నిన్ను నెమ్మదిగా లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడు నీకు నెమ్మది కలగజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. ఆయన అన్నాడు, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వానిని శాంతి సమాధానము నెమ్మది గలవానిగా చేస్తాను. దేవుని సమాధానం మనకు అవసరం. దేవుని సమాధానము. రండి, నేను మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మూడో మాట జ్ఞాపకం చేద్దాం. దేవుని లేదా క్రీస్తు అనుగ్రహించు సమాధానం అన్నాడు. సమాధానముతో ఆ కొలసీలకు రాసిన పత్రిక, ఈ మాట చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో వేలనీయుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో వేలనీయండి. శాంతి సమాధానము లేకుండా ఉండే వారికి ఏం చెప్పాడంటే, మీకు సమాధానము, మీకు నెమ్మది, మీకు శాంతి అనుగ్రహించడానికి క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో వేలనీయండి. ఆ క్రీస్తు సమాధానాన్ని మనం పొంది ఆ దేవుని మీద మనం ఆధారపడి, ఆ దేవుని మనం ఆనుకొని, మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఎడల, లేదా ఆయన మన కాపరి అయిన ఎడల మనము నెమ్మదిగా జీవిస్తామని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.